ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పుట్టిన బిడ్డ వల్ల తల్లికి తండ్రికే కాదమ్మా, ఒక్కోసారి తోబుట్టువులకు కూడా గండ ఉంటుందమ్మా. అలాగే నీకు పుట్టిన కూతురి కారణంగా మీ పెద్ద కూతురికి ప్రాణహాని ఉంది. దీనికి పరిష్కారం ఏంటి స్వామి? ఏదైనా శాంతి పూజ, పరిహార హోమం లాంటివి ఏమైనా జరిపిస్తే గండం గడుస్తుందా? లేదమ్మా, పూజల వల్ల, హోమాల వల్ల, యజ్ఞ యాగాదుల వల్ల ఈ ప్రమాదాన్ని ఆపలేమమ్మా. మరి ఏం దారి ఉంది పంతులు గారు? ఒకటే దారి ఉంది తల్లి. మీ పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఒకే చోట ఉండకూడదు. మీకు మీ పెద్దమ్మాయి దూరం అవ్వాలి, లేదా మీరే మీ పెద్దమ్మాయికి దూరం అవ్వాలి. ఏంటి, పిల్లల్ని దూరం చేయాలా? అవునమ్మా, లేదంటే చావుకి దగ్గర అవుతుంది. మీకు మీ పెద్దమ్మాయి దూరం అవ్వాలి, లేదా మీరే మీ పెద్దమ్మాయికి దూరం అవ్వాలి. లేదంటే చావుకి దగ్గర అవుతుంది. పిల్లలు విడిపోవడం తప్ప వేరే పరిష్కారం లేదమ్మా. ఎందుకంటే బిడ్డ పుట్టిన గడియల్ని మార్చలేనట్టే ఆ గడియల కారణంగా వచ్చే మృత్యువుని కూడా మనం ఆపలేమమ్మా. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. మీ వారితో ఈ విషయాన్ని చర్చించుకుని మీ పెద్ద పాపని ప్రమాదంలోకి నెడతారో, లేదా అపాయం రాకుండా రక్షిస్తారో, లేదా మీరే చిన్న పాపతో దూరంగా వెళ్ళి జాగ్రత్త పడతారో మీ ఇష్టం అమ్మా. ఇంకో విషయం అమ్మా, ఈ రహస్యాన్ని మీ మనసులోనే ఉంచుకోండి. వేరే ఎవరికి చెప్పినా చిన్న పాప వలన పెద్ద పాపకు జరిగే ప్రమాదం మిగతా పిల్లలకు జరిగే అవకాశం ఉందమ్మా.